గత దినములన్నీ నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను సమస్తము కూడా ఆయన కాపాడి ఈరోజు ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ విధంగా పాల్గొనే కృపను, ధన్యతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అందరం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వర్తమానంలోకి వెళ్ళిపోదాం. అందరం బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. చదవండి. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి నన్ను బోరగా వాడుకుని ప్రజలందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన మాట ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా. ఈరోజు మనం నేర్చుకునేది ఏంటిదంటే దైవికమైన నిద్ర. ఏంటి చెప్పండి? కొంచెం సౌండ్. దైవికమైన నిద్ర ఏ విధంగా ఉంటుంది? దైవికమైన నిద్ర అంటే ఇక్కడ రాయబడిన మాట, అబ్రహాము గాఢ నిద్ర పట్టినప్పుడు దేవుని మాటలు వింటున్నాడు, దేవుని స్వరమును వింటున్నాడు, భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలన్నీ తెలుసుకుంటున్నాడు. ముందుగానే అబ్రహాముతో దేవుడు మాట్లాడు విధానం ఈ విధంగా కనబడుతుంది. అబ్రహాముతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను చెప్పబోయే మాట ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే వారు బానిసత్వంలోకి వెళ్ళిపోతారో, వారి జీవితాలు బానిస బ్రతుకులు ఉంటాయో, వారు ఎన్ని సంవత్సరాలు ఆ బానిసత్వంలో ఉంటారో, ప్రతి విషయాలు కూడా అబ్రహామునకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడుతున్న ప్రతి మాటను, ప్రతి స్వరమును కూడా ఈయన వింటున్నాడంట. ఏ విధంగా ఉన్నది ఆ స్వరము? అబ్రహామా, తమ కాని ప్రజలు వీరు వెళ్ళి వారి పక్షంలో వారి కూర్చోవాలి తొందరగా. ఈ ప్రజలందరూ కూడా తిరిగి వాళ్ళు దాసులుగా వెళ్ళిపోబోతున్నారు. ఈ ప్రజలందరూ కూడా దాసులుగా వారు పట్టబడిపోతున్నారు. వారు ఎన్ని సంవత్సరాలు ఉంటారంటే 400 సంవత్సరాలు పైగా వారి చెరలోకి వెళ్ళిపోబోతున్నారు. అబ్రహామా, నీ జీవితం ఎలాగుంటుంది? నువ్వు ఎలాగే వెళ్ళిపోబోతున్నావు? నీ ప్రయాణం ఎలాగున్నది? ఏంటిదనేది అన్నీ కూడా అబ్రహాము గాఢ నిద్రలో ఉండగా యెహోవా తన స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మరలా అబ్రహాముతో ఇంకా అంటున్నాడు, నీవు మరలా ఈ ప్రజలు ఏ విధంగా ఇక్కడికి వస్తారంటే 4వ తరముని ఈ ప్రజలు నువ్వు చూడబోతున్నావు. ఈ 4వ తరము ప్రజలు మరలా తిరిగి కానాను దేశంలోకి వారు అడుగు పెట్టబోతున్నారు. వారు ఉండేది 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి దాసులుగా ఉండబోతున్నారు. ఆ తర్వాత మరలా తిరిగి వారు ఇదే ప్రదేశంలోకి, ఇదే ప్రాంతంలోకి, నువ్వు ఏ ప్రదేశంలో అయితే కాలు పెట్టబోతున్నావో, ఏ ప్రాంతంలో అయితే నువ్వు ఉండబోతున్నావో, అదే ప్రాంతంలో ఈ 4వ తరము తర్వాత ఈ ప్రజలందరూ మరలా తిరిగి రాబోతున్నారు. హల్లెలూయా. అబ్రహాము గాఢ నిద్రలో ఉన్న దేవుని స్వరమును వింటున్నాడు. అబ్రహాము గాఢ నిద్రలో ఉన్న దేవుని మాటలు వింటున్నాడు. అబ్రహాము గాఢ నిద్రలో ఉన్న దేవుని మాటలన్నీ కూడా ఆలకిస్తూ ఆయన ప్రతి మాటను కూడా వింటున్నాడు. వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకుంటున్నాడు. ఎందుకంటే అబ్రహాము శరీరం బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆత్మ, అతని జీవితము, అతని హృదయము, అతని మనస్సాక్షి మాత్రము దేవుని మాటలు వినటానికి వేగిరపడుతూ ఉన్నది. హల్లెలూయా. ఆ మాట వింటున్నాడు అబ్రహాం జీవితంలో.
ప్రతి మాటలు కూడా జాగ్రత్తగా ఆలకిస్తున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం నిద్ర అంటే శరీర సంబంధమైన నిద్ర కాదండి, ఆత్మానుసారమైన నిద్ర. ఈ ఆత్మానుసారమైన నిద్ర అంటే ఎలా ఉంటుందండి? మనం అనుకుంటే ఎవరైతే భక్తిలో ఉంటారో, ఎవరైతే ప్రార్థనా జీవితంలో ఉంటారో, ఎవరైతే వారి హృదయము వాక్యముతో నింపుకొని ఉంటారో, ఎవరి జీవితాలతో అయితే దేవుడు మాట్లాడుతుంటారో, వారి జీవితాలు, వారి హృదయములు, వారి ఆత్మ, వారి మనస్సాక్షి ఎప్పుడు కూడా ఉత్సాహంగాను వేగిరి పడుతూ ఉంటుంది. ఏ హృదయంలో అయితే దేవుని మాటలు ఉండవో, ఎవరి హృదయంలో అయితే దేవుని మాటలు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయో, ఎవరి హృదయంలో అయితే దేవుని మాటలు వారి హృదయంలో దాచుకున్నారో, వారి జీవితాలు, వారి హృదయములన్నీ కూడా మందముగా ఉంటాయి. అంటే మత్తులాగా వారి జీవితాలు ఉంటాయి. వారు శరీర సంబంధం కాదండి, ఆత్మానుసారంగా వారి జీవితాలన్నీ. ఇక అవయవాలు దేని కూడా ప్రార్థనకి వారు సహకరించవు. ఏది కూడా వారి జీవితాలలో ప్రార్థించడానికి ఆసక్తి రాదు, దేవునితో మాట్లాడడానికి ఆసక్తి రాదు, వారు మోకాళ్ళు వంచడానికి ఆసక్తి రాదు, వారు దేవుని సన్నిధిలో ఉండడానికి ఆసక్తి రాదు, దేవుని మాటలు వినడానికి ఆసక్తి రాదు, వాక్యమును చదవడానికి ఆసక్తి రాదు. ఎందుకంటే వారి జీవితాలు, వారు ప్రతి జీవితము, ప్రతి ఆత్మ ఆరిపోయినప్పుడు వారి జీవితాలన్నీ కూడా నిద్రపోతున్నట్లుగానే ఉంటాయి. వారు నిజంగా వారు కళ్ళు తెరుచుకుని చూడవచ్చు, లేకపోతే వారు నేత్రాలతో చూడవచ్చు, కానీ ఆత్మ అనేది మాత్రము నీరసముగాను మందముగా పడి ఉంటుంది. అంటే వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే, శరీరం అయితే అలాగే ఉండదు, కానీ ఆత్మ అయితే మాత్రము ఏ మాత్రం మెలకువలేదు, ఆత్మ అయితే మాత్రం సిద్ధంగా లేదు. దేవుని మాటలు వినటానికి ఆత్మ అయితే వేగిరి పడతలేదు. కారణం ఏంటిదంటే నిద్రావస్థలో ఉన్నది. మన జీవితాలు అటువంటి ఆత్మ ఉన్నటువంటి దీపములను మనం ఎప్పుడైతే వెలిగించుకుని ఉంటామో మన జీవితాలు వెలిగించబడుతూ ఉంటాయి. దేవుని మాటకి వేగిరి పడుతూ ఉంటాం, ఆయన మాటలు జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంటాం. ఒకవేళ మన జీవితాల్లో దేవుని మాటలు మన హృదయంలో లేకపోతే, మన జీవితాల్లో దేవుని ఆజ్ఞలు లేకపోతే, దేవుని స్వరము లేకపోతే, మన జీవితములు ఎలాగుంటాయి అంటే నిదానముగా ఉంటాయి. అంటే దేవుని మాటలు వినటానికి మన జీవితంలో ఆసక్తిని కోల్పోతూ ఉంటాము. మన జీవితంలో కొన్నిసార్లు ఏ విధంగా ఉండాలంటే వాక్య భాగంలో రాయపడుతున్నది, శరీరం బలహీనముగా ఉండొచ్చు కానీ ఆత్మ సిద్ధముగా ఉండాలంట. ఆత్మ ఎప్పుడు కూడా దేవుని మాటలు వినటానికి అది సిద్ధముగా ఉండాలి. ఆత్మ ఎప్పుడు దేవుని మాటలు ఆలకించడానికి మెలకువ కలిగి ఉండాలి. ఎవరి ఆత్మ దీపంలో అయితే మెలకువ కలిగి ఉంటారో వారి జీవితాలు నిద్ర లేకుండా ఉంటారో, వారి జీవితాలు ఒకవేళ శరీరం బలహీనమే కావచ్చు కానీ ఆత్మ ఎప్పుడు మూలుగుతానే ఉంటుందంట. హల్లెలూయా. ఆత్మ ఎప్పుడు ప్రార్థన చేయడానికి ఆశపడుతూ ఉంటుంది, అది ఎప్పుడు కూడా నిదానంగా ఉండదు. ఒకవేళ మన జీవితంలో ఈ వాక్యమును మన హృదయంలో నింపుకొనకపోతే, ప్రార్థనతో మన హృదయంలో నింపుకొనకపోతే, మన జీవితాలను దేవుని ఆత్మానుసారంగా నింపుకొనకపోతే అది ఖాళీగా ఉందనుకో, ఇక ఎలాగుంటుందంటే మందముగా ఉంటుంది. ఎందుకంటే హృదయం ఖాళీగా ఉన్నది, ఏ మాటలు లేవు, ఏ వాక్యము లేదు, ఏ దైవ ధ్యానము లేదు. అటువంటి సమయంలో దేవుని మాటలు మన జీవితాల్లో లేనప్పుడు నిదానంగా ఉంటుంది. అదే మన జీవితాల్లో వాక్యం అంటే మంట పుడుతూ ఉంటుంది, మన జీవితంలో వాక్యం అంటే మండుచా ఉంటుంది, మన జీవితంలో వాక్యం అంటే దేవుని వాక్యం నుండి వేగిరి పడుతూ ఉండాలి. అదిగో దేవుడు వస్తూ ఉన్నాడు, ఆయన రాకడ సమీపంగా ఉన్నది, ఆయన సమీపంగా ఉన్నాడు. నా జీవితంలో ఆత్మీయమైన దీపం వెలిగించినప్పుడు ఆయన వచ్చి, ఇదిగో నేను తలుపు తట్టబోతున్నాను, ఎవరైతే మేలుకవగొండి, ఎవరైతే వారి జీవితాల్లో తలుపు ద్వారం యొద్ద నుంచుంటారో వారందరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఒకవేళ ఏ తలుపు అయితే తట్టినప్పుడు వారు తీయలేదో ఆయన దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ సమయంలో ప్రభువా, మేము నీ రాజ్యానికి వచ్చామయ్యా, ద్వారములు తెరవండి, తలుపులు తెరండి అని దేవుడి దగ్గర మాట్లాడుతూ ఆయన అంటాడు, మీరెవరో నేను ఎరుగను. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఎవరైతే సిద్ధపడి ఉంటారో, ఆయన రాకడ కొరకు ఎవరైతే వేగిరి పడుతూ ఎదురు చూస్తూ ఉంటారో, వారి జీవితాలు ఎప్పుడైతే వారి ఆత్మీయ జీవితము నిద్రపోకుండా ఎప్పుడైతే వేగిరి పడుతూ ఉంటుందో అటువంటి వారందరూ కూడా యేసు ప్రభువారు యొక్క పెండ్లి వివాహ విందులో ప్రతి ఒక్కరిని కూడా ఆయన కూర్చుండబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల మంది మహోత్సవంలో ప్రతి ఒక్కరు ఉండాలంటే ఆత్మీయమైన జీవితము మెలకువ కలిగి ఉండాలంట. ఈ ఆత్మీయ జీవితం ఎప్పుడైతే మెలకువ కలిగి ఉంటారో వారందరి జీవితాలు ఈ విధంగా ఉంటాయి. వారు
దేవుని సన్నిధిలో ఉంటూ ఉంటారు, దేవుని మాటలు వింటుంటారు. గాఢ నిద్రలను అబ్రహాము దేవుని స్వరముని వింటున్నట్లుగా ఎవరైతే ఆత్మీయ జీవితం మెలకువ కలిగి ఉంటారో దేవుని మాటలు, దేవుని దర్శనములు, దేవుని స్వరములు అన్నీ కూడా వారు వింటారు. ఎందుకంటే వారి ఆత్మీయ జీవితం మెలకువకున్నది. శరీరం బలహీనమే, వాక్యమే సెలవిస్తున్నది. కానీ మన ఆత్మీయ జీవితము ఎప్పుడు కూడా అది సిద్ధముగా ఉండాలంట. దేవుని పని కొరకై, దేవుని మాటల కొరకై సిద్ధపడుతూ ఉండాలి. ఎవరి జీవితాలైతే సిద్ధపడుతుంటాయో అటువంటి వారందరూ ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యములో ఉంటారు. ఆయన వచ్చినప్పుడు తలుపు తట్టగానే వెంటనే మేల్కొన్న ప్రభువా నాతో పాటు రండి, ఆ విందులో మీరందరూ పాల్గొనండి దేవుడు ఒక చక్కటి మాటను తెలియపరచి తనతో పాటు వారు తీసుకువెళ్తుంటారు. అందుకని చెప్తున్నాడు, మీరందరూ కూడా మెలకువగా, ఏ సమయంలో అయినా నా రాకడ ఉండవచ్చు, ఏ ఘడియలోనైనా నా రాకడ ఉండవచ్చు. మీరేం చేయాలంటే సిద్ధంగా ఉండి, నా రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా నా రాజ్యంలో ఉంటారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఆ కాడక సమయంలో ఆయన నిద్రపోయాడంట. ఓడలో తనతో పాటు తన శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆయన వెంట వెళ్ళారో యేసు ప్రభువారు ఓడ అడుగు భాగమున నిద్రపోతా ఉన్నాడు. అటువంటి సమయంలో సముద్రం మీద గాలియు తుఫాను అన్నీ కూడా బాగా విజృంభిస్తూ ఉన్నాయి. సముద్రం మీద అలజడి లేస్తూ ఉన్నది. ఇటువంటి సమయంలో ఆ ఓడలో ఉన్న వారందరూ కలవరపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు, భయపడుతున్నారు, చింతపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభువారు ఓడ అడుగు భాగంలో ఉన్నాడని గ్రహించిన వీరందరూ కూడా ఆయన తట్టి లేపుతున్నాడు. బోధకుడా, మేము నశించబోతున్నాం, నీకు చింత లేదా? వెంటనే యేసు ప్రభువారు లేచి, ఎందుకు మీకు అంత అల్ప విశ్వాసము అని వారిని గద్దించి వెంటనే సముద్రమును, తుఫాను, గాలిని, దాని తరంగములన్నింటినీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడి గద్దించాడో నిమ్మలమైపోయినాయి. వారందరూ అనుకుంటున్నారు ఈయన ఎవరో మాట సెలవీయగానే సముద్రమును, గాలియు అన్నీ కూడా నిమ్మలమైపోయినాయి అని వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. యేసు ఓడ అడుగు భాగం నిద్రపోవటం వలన ఆ కార్యము వారు చూడగలిగారు. ఒకవేళ యేసు ప్రభువారు ప్రజలందరిలో కూర్చుంటే ఆయన కూడా మన తోటి ప్రయాణికుడే. ఎందుకంటే అద్భుతాలు చేయగలరని వారికి అప్పటి వరకు తెలియదు. అద్భుతాలు చేసిన తర్వాత ఈయన ఎవరో మాట సెలవీయగా సముద్రం ఆయన మాట వింటుంది, తుఫాను ఆయన మాట వింటుంది, దాని తరంగములన్నీ కూడా ఆయన మాట వింటున్నాయి. ఈయన ఎవరో అని చెప్పి వారందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన ఓడ అడుగు భాగం ఉండటం వలన అందరి దృష్టి ఆయన మీద పడింది. ఆయన ఓడ అడుగు భాగం నిద్రపోవటం వలన ఆయన పడుకున్నాడు. ఎందుకని మనందరం కూడా ఈ విధంగా భయపడుతున్నాం, మనందరం కూడా ఆందోళన చెందుతున్నాం అని వారందరూ కూడా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన లేపుతున్నారు. ఆయన వారితో కూర్చుంటే మనతో ప్రయాణం చేస్తున్నాడేమో, మనలాంటి మనిషే కదా, మనతో పాటు ఆయన కూడా ఏదో ఊరి వెళ్ళాల్సి వచ్చి ఓడలో ప్రయాణం చేస్తున్నాడేమో అని యేసు ప్రభువారిని ఎవరు పట్టించుకునేవారు కాదేమో. కానీ వారందరూ కూడా ఎవరు వారికి ప్రార్థన చేస్తున్నారు, ఎవరు వారు వేడుకుంటున్నారు, ఎవరికంటే వారే భయపడుతున్నారు. అటువంటి సమయంలో వారందరికీ డౌట్ వచ్చింది, మనతో పాటు ఎక్కినకి ఒక వ్యక్తి ఉండాలిగా, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన దగ్గరికి వెళ్ళి లేపుతున్నారయ్యా, మేము నశించిపోతున్నా, సముద్రంలో అల్లజడి లేస్తూ ఉన్నది, గాలియో తుఫాను సమస్త తరంగములన్నీ కూడా ఓడ మీద కొడుతూ ఉన్నాయి, నువ్వేంటయ్యా అలా నిద్రపోతున్నావు అని ఆయన తట్టి లేపినప్పుడు ఆయన వారిని గద్దించి, రెండవదిగా సముద్రముని గద్దించి ఉన్నాడు, తుఫానుని గద్దించి ఉన్నాడు, అన్నిటిని కూడా ఆయన గద్దించి నిమ్మలపరిచినప్పుడు వారు ఆశ్చర్యపోతున్నారు. యేసు ప్రభువారు నిద్ర నుంచి లేచిన తరువాత సముద్రమును గద్దించాడు. హల్లెలూయా. ఆయన నిద్రపోతే గుర్తించేవారు కాదేమో, ఈయనకింత అధికారం ఉందని గుర్తించేవారు కాదేమో. కానీ యేసు ప్రభువారు ఎప్పుడైతే అక్కడ ఉండుట వలన, వాడు అడుగు భాగం ఉండుట వలన ఎప్పుడైతే వారు గుర్తించారో ఇక అందరూ కూడా ఆయనని తట్టి లేపాలి, ఆయన ఓడ అడుగు భాగం నుంచి బయటికి తీసుకుని రండి, ఆయన నిద్రపోతా ఉన్నాడు, ఇంత అలచడు లేస్తా ఉన్నది, సముద్రమంలో అంతా కూడా అల్లకల్లోలమైపోతా ఉన్నది. యేసు ప్రభువారు లేచి సముద్రముని గద్దించాడు, గాలిని గద్దించాడు, అన్నీ కూడా నిమ్మలమైపోయినాయి. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి యొద్ద నుంచి మాత్రమే వచ్చింది. హల్లెలూయా. తండ్రి యొద్ద నుంచి మాత్రమే దేవునికి అధికారం వచ్చింది. యేసుని తట్టి లేవనెత్తగా సముద్రముని గర్దించాడంట.
ఎవరైనా నిద్రపోతుంటే తట్టి లేపామనుకోండి, ఒకేసారి కంగారు పడిపోతారు, గుడ్లు పెద్దవి చేస్తారు. లేపినోడు అనుకోవాలి, వారు వీటిని ఎత్తుకు లేపావురా అనుకోవాలి. ఎందుకంటే అంత హడావుడి చేసేస్తారండి. లేపేవాడని తిన్నగా లేపుతాడో తప్ప రెండు బాదుతాడు. ఈ బాధేసరికి ఏమైపోయిందో, ఇల్లు వచ్చి మీద పడిందో లేకపోతే ఊరు వచ్చి మీద పడిందో అన్నట్లు కంగారు పడి మిత్రమిత్రులు చూస్తాడు. ఇట్లా ఎందుకు ఏమైపోయిందో, ఎంత కొట్టి లేపడి ఈ సమయంలో, అర్ధరాత్రి సమయంలో ఎందుకు లేవనెత్తాల్సి వచ్చింది? యేసు ప్రభువారు లేచి కంగారు పడలా. యేసు ప్రభువారు నిద్రించి లేచి ఏంటిదయ్యే సముద్రము అలలు ఇవన్నీ కూడా ఏంటిదనలా. ఎందుకే మీకు అంత అల్ప విశ్వాసము, ఎందుకు మీరు అంత అల్ప విశ్వాసంతో ఉన్నారు అని యేసు ప్రభువారు మొదటిగా ప్రజలందరినీ నిమ్మలపరిచాడు. మీ చింత యావత్తులు ప్రక్కన పెట్టండి, మీ భయాన్ని ప్రక్కన పెట్టండి, మీ అల్ప విశ్వాసం ప్రక్కన పెట్టండి అని వారందరినీ కూడా నిమ్మలపరిచి దృఢపరిచి వారు ధైర్యపరిచిన తర్వాత అప్పుడు సముద్రంతో మాట్లాడుతున్నాడు. సముద్రమా నీవు నిమ్మలమైపో, తుఫాను నువ్వు సముద్రంలో అణిగిపో. ఎప్పుడైతే ఈ మాట మాట్లాడుతున్నారో వెంటనే సముద్రము దాని తరంగములు తుఫాను సమస్తము కూడా అణిగిపోయినాయి. ఆయన గొప్ప అధికారము కలిగిన వాడు. హల్లెలూయా. అధికారము కలిగిన నామములో ప్రార్థన చేయగా, అధికారము కలిగిన నామములో ఎప్పుడైతే ఆజ్ఞాపించగా వెంటనే ఆజ్ఞను బట్టి అవన్నీ కూడా నిమ్మలమైపోయి వారు ఆశ్చర్యపోతున్నారు. వారందరూ అప్పుడు విశ్వసించారంట, వారందరూ కూడా అప్పుడు నమ్మిక ఉంచారంట. ఈయన మాట సెలవిస్తుంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ఈయన మాట సెలవిగా సముద్రం లోబడుతుంది. ఆయన ఎవరయ్యాడు? సృష్టికర్త అయిన యేసు. వారితో ఉండగా అయ్యా మేము నశించిపోతున్నాం, మేమందరం కూడా చింతపడుతున్నాం, నీకే బాధ లేదేంటయ్యా? ఆయనకి ఎందుకంటే బాధ? ఆయన మాట వినగలిగినది సృష్టి, ఆయన మాటకు లోబడేదే సముద్రము, ఆయన మాటకు లోబడేవే పర్వతములు, కొండలు, గుట్టలు, ఇవన్నీ కూడా లోబడుతున్నప్పుడు ఆయన ఎందుకు భయం? అటువంటి సమయంలో వీరందరూ కూడా భయపడుతున్నప్పుడు వారి భయాన్ని తొలగించిన యేసు ధైర్యముతో నింపాడు. అబ్రహాము గాఢ నిద్రలో ఉండి దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని మాటను విన్నాడు. యేసు ప్రభువారు ఓడ అడుగు భాగం నిద్రపోతూ ఉన్నప్పుడు ఆయన వెంటనే నిద్రపోవటం వలన ప్రజలందరి దృష్టి ఆయన మీద పడింది. ప్రజలందరూ కూడా ఆయన లేవనెత్తాలనుకున్నారు, ప్రజలందరూ కూడా ఆయన లేపాలనుకున్నారు. ఆయన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆయన నిద్రపోకపోతే వచ్చేవారు కాదేమో, కానీ ఆయన నిద్రపోవటం వలన అందరూ వచ్చి బోధకుడా లే అని చెప్పి ఆయన లేవనెత్తుతూ ఉన్నారు. ఆయన లేచిన యేసు ప్రభువారు సముద్రమును, తుఫానును, సమస్తమును కూడా ఆయన గద్దించి ఉన్నాడంట. దేవుని మాటలు ఆలకిస్తున్న మన జీవితంలో కొన్నిసార్లు ఈ భూలోకంలో శరీర సంబంధమైన నిద్రలు కాదు, కానీ ఆత్మీయమైన జీవితం సిద్ధంగా ఉండాలి. ఎంత అలసట వచ్చినా, ఎంత మన జీవితానికి ఎన్ని విధాలుగా ప్రయాసపడుతున్నా మన ఆత్మ, మన ఆత్మీయమైన జీవితము, మన హృదయం ఎప్పుడు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలి. ఒకవేళ మెలకువగల ఆత్మ కూడా నిద్రపోయేది అనుకోండి, నిజంగా దేవుడు మాట్లాడతాడు, దర్శిస్తాడు, దర్శనములు, కళలు అన్నీ వస్తాయి. ఉదయం అవ్వగానే మర్చిపోయానండి, మా మంచి కళ వచ్చిందండి రాత్రి, దేవుడే వచ్చాడు, కానీ ఏమో గుర్తు రావట్లేదండి. ఆత్మ నిద్రపోతే ఏమి గుర్తుంటాయి? శరీరం బట్టి నిద్రపోతుంది, ఆత్మ ఎప్పుడు నిద్రపోతుంది. అప్పుడే మన జీవితాలు, దేవుని మాటలు, దేవుని దర్శనములు, దేవుని స్వరములు అన్నీ కూడా మర్చిపోతాయి. అబ్రహాము గాఢ నిద్రపోవచ్చు. 400 సంవత్సరాలు కాలంలో జరగబోయే చరిత్ర అబ్రహాముకి చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో తర్వాత జరగబోయే విషయాలన్నీ కూడా అబ్రహాముకి చెప్తున్నాడు. అబ్రహాముకి ఇంతవరకు సంతానమే లేదు, తన బిడ్డలే రాలేదు ఇంతవరకు. కానీ అబ్రహాముతో చెప్తున్నాడు, నీ తర్వాత సంతానము, రాబోయే సంతానము, 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు. ఒక తరాన్ని చూడలేదు అబ్రహాము, 4వ తరాన్ని గురించి చెప్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా అబ్రహాం గాఢ నిద్రలో ఉండి విన్నాడు. విని ప్రతి మాట కూడా జ్ఞాపకం ఉంచుకుని అదే నిరీక్షణ, విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండగా నిశ్చయంగా అబ్రహాముతో చెప్పినట్లుగా 4వ తరం వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగి కానానులో వారు అడుగుపెట్టారు. హల్లెలూయా. 4వ తరం వచ్చేసరికి ప్రజలందరూ తిరిగి వచ్చారు. ఈ మాట ఎప్పుడుదండి, ఈ దర్శనం ఎప్పుడుదంటే అబ్రహాము గాఢ నిద్రలో ఉండగా
మన జీవితాలు, మన శరీరంలో ఒకవేళ అలసట చెంది ఉండవచ్చు, కానీ మన ఆత్మీయమైన జీవితం భక్తితోనూ, ప్రార్థనతోనూ, దేవుని వాక్యములతోనూ, అలాగే అనేకమైన మాటలతోనూ, భయభక్తులు కలిగి మన జీవితాలు అంటే ఈ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా మనకు అర్థమయ్యే భాషలో, మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఈ ఆత్మీయమైన జీవితం యాక్టివ్గా ఉంటుందండి, మందముగా ఉండదు. ఏమి దైవికమైన క్రియలు మనలో లేకపోతే అది మందముగా ఉంటుంది. అంటే దేవుని కార్యములు యందు, లేకపోతే దేవుని పనుల యందు నిదానంగా ఉండటము, లేకపోతే చేద్దాములే వెళదాములే అన్నట్లుగా మన జీవితం ఉంటుంది. అదే మన జీవితంలో ఈ ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు వాక్యముతో నలగగొడుతూ ఉండి, ఈ హృదయంలో ప్రార్థనతో నలగగొడుతూ ఉంటే, మా కాలు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ఆత్మీయ జీవితంకి ఎన్నడూ నిద్రపోదు. అది ప్రార్థనకు అలవాటు పడిపోద్ది. ఇక దేవుని వాక్యాన్ని చదవడానికి అలవాటు పడిపోద్ది, లేఖనములకు అలవాటు పడుతూ ఉంటుంది, దేవుని స్వరమని వినడానికి అలవాటు పడుతూ ఉంటుంది. వినకపోతే నిద్రపట్టదు, వినకపోతే మనస్సాక్షి ఒప్పుకోదు, వినకపోతే హృదయం ఒప్పుకోదు, హృదయం నుంచి ప్రేరేపణ వస్తూ ఉంటుంది. ఎందుకంటే నీ జీవితానికి ఒక అలవాటు చేసి ఉన్నావు. ఏంటిదంటే వాక్యాన్ని చదవటము, ప్రార్థన చేయడము, లేకపోతే దేవునితో మాట్లాడటము, దర్శనములు చూడటము, స్వరములు వినటము. ఇటువంటిది ఒక మంచి అలవాటు నీ జీవితానికి అలవాటు చేస్తే అదే అలవాటు ప్రకారం వెళుతూ ఉంటుంది. ఏది అలవాటు చేయలేదు అనుకో, ఆత్మీయ జీవితాల మందముగా ఉంటుంది. ఇక మాట్లాడటానికి ఆశక్తి అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అందుకే రాయపడుతున్నది, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా ఎలాగుండాలంటే దేవుని మాటల కోసం, వాక్యము కోసం, దేవుని కోసము అది ఎప్పుడైతే వేగిరి పడుతూ ఉంటుందో అప్పుడే మన జీవితాలు దేవుని సన్నిధిలోండి ముందుకు కొనసాగగలము. హల్లెలూయా. ఈరోజు ఉదయాన్నే కన్సర్ బల్ల ఆరాధనలు బల్ల ఇచ్చి అక్కడెక్కడ ఒకేసారి బల్ల. ఈరోజు అక్కడ ఇదే వర్తమానం చెప్పా, బల్ల ఇస్తున్నాము, శరీరం ఇచ్చాం, మళ్ళీ రక్తాన్ని ఇచ్చుకుంటూ వెళుతూ ఉన్నా. బల్ల జరుగుతుంటే నిద్రపోయాడు ఒక ఆయన, రొట్టె తింట మర్చిపోయాడు. 30 గ్లాసు చేతిలో పెడుతుంది, చపాతి మొక్క కనపడుతుంది. ఏంటిదో మొక్క తినలేదండి అంటే ఇట్టెత్తాడు కూడా. అప్పుడు మొక్క నోట్లో వేసుకున్నాడు. మరి బల్ల జరుగుతుంటే ఆయన ఏమంటున్నాడు, నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై ఏం చేయమన్నాడు, దీనిని చేయుడి. అంటే బల్ల తీసుకుంటున్నప్పుడు మనం ఏమి జ్ఞాపకం రావాలి, శరీరం పట్టుకున్నప్పుడు నిజంగా యేసు ప్రభువు వారు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని శరీరం నలగొట్టుకున్నాడు. ఇది నా జీవితానికి వచ్చింది. ఒకవేళ రక్తము నువ్వు తీసుకుంటున్నప్పుడు నా కొరకే సిలువలో ఆయన యాగమవుతూ ఉన్నాడు, కొరడా దెబ్బలు తిని రక్తధారలే నిలువెల్లా. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకో అని చెప్తే ఆయన ఏమో నిద్రపోయాడు. గబగబ లేపి తినబోయి ఆ తర్వాత ఇది ఇచ్చాను, అయిపోయింది. ఏంటమ్మా ఎవరు కావాలి? ఇది ఎలాగంటే అందరూ స్తోత్రాలు చెల్లించి ఈ రక్తాన్ని ఆరగించండి. ఒక ఆమె నిద్రపోతుంది, గ్లాస్ ఇట్టబట్టి గ్లాస్ వదిలేస్తుందా అన్నట్టు అట్టగా చూస్తున్నా. సరే పక్కన వాళ్ళన్నా చూస్తే తట్లు లేపుతారంటే వాళ్ళందరూ కళ్ళు పోసుకొని తాగేస్తూ ఉన్నారు. ఏమేమి గ్లాస్ పట్టుకుని అటు నిద్రపోయిందని అయిపోయింది. రక్తాన్ని ఆరగించారు, గ్లాసులన్నీ కవర్లు వేస్తుంటే దేవుడు ఇంతవరకు ఈ ఆరాధనలో మనకి తోడుకున్నాడు, అందరూ స్తోత్రాలు చెల్లించండి అంటే ఆ గబగబలేసి కళ్ళు తెరిచి లట్టకని నోట్లో పోసేసుకుని ఏంటిదంటే బల జరుగుతున్న నిద్ర ఎలా వస్తుంది? నీకు ఆ రక్తముని శరీరం నీ చేతికి రావటానికి ఎంత యాగమయ్యాడండి యేసు ప్రభువు వారు, ఎంత వేదన అనుభవించాడు. ఈయన వేదన అనుభవిస్తుంటే తల్లి ఎదురుగా తల్లడిల్లిపోతుంది. ఎందుకంటే పేగు త్రెంచుకు పుట్టిన బిడ్డను ఆ విధంగా గొర్రె పిల్లను హింసించినట్లు హింసిస్తుంటే ఆ తల్లి ఏమి మాట్లాడలేక దూరంగా ఉండిపోయింది. ఇన్ని బాధలు, ఇన్ని హింసలు, ఇన్ని పొంది శరీరాన్ని ఆయన నలగగొట్టుకుని ఇన్ని కష్టాలు పడితే ఈ బల్ల ఆరాధన ఏ విధంగా ఉండదండి వారి జీవితంలో. మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చెప్తున్నాడు, నేను వచ్చే వరకు మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? రక్తాన్ని, శరీరాన్ని కాదు, ఆయన పొందిన బాధలను, ఆయన పొందిన వేదనలను, ఆయన పొందిన కష్టములను ప్రతిదీ కూడా జ్ఞాపకం చేసుకున్నట్టుగా మాత్రమే దీనిని చేయుడి. ఇదే మొదటిసారి బలలో కూడా నిద్రపోవటం. ఎందుకంటే ఆత్మ సిద్ధంగా ఉండాలి.
ఎప్పుడైతే ఆత్మ సిద్ధంగా ఉంటుందో వేదన మనలో వస్తుంది. నా యేసు ఈ శరీరం రక్తం నాకు ఇచ్చాడంటే ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత బాధపడి ఉంటాడు. నిజంగా ఈ రక్తం ఈ శరీరం నేను దేవుడు ఆరగిస్తున్నామంటే నీ ఆత్మ నీకు బోధిస్తూ ఉంటుంది, నీ ఆత్మ నీకు తెలియపరుస్తూ ఉంటుంది. ఇది నిజముగానే ఆయన ద్వారా నాకు లభించినది, ఇది నిజంగానే ఆయన ద్వారా ఈ శరీరం రక్తం ఆరగిస్తున్నాను. ఆయన సిలువలో నా పాపం నిమిత్తమై, నా దోషం నిమిత్తమై ఆయన నలిగి వ్రేలాడుతున్నాడని హృదయంలో ఒక్కొక్క మాట నీకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మీయ జీవితం నీకు జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ మన జీవితంలో ఈ ఆత్మీయ జీవితంలో వాక్యం లేకపోతే ఏమవుతుందండి? ఏదైనా ఒకటి అన్నట్లుగా ఉంటుంది. మన జీవితంలో తెలుసుకోవాల్సినది, ఈ లోకంలో జీవిస్తున్నావు నీవు, ఈ లోకంలో బ్రతుకుతున్నావు నీవు, నీ ఆత్మీయమైన జీవితము దేవుడు తలుపు తట్టినప్పుడు సిద్ధముగా ఉన్నదా? నీ హృదయాన్ని ఆయన తడుతూ ఉన్నాడు, మేలుకవుగా ఉన్నావా? నీ జీవితం, నీ ఆత్మీయ జీవితము మేలుకవు ఉంటే రెప్పపాటున ఆయనతో పాటు ఆరోహణమైపోతాము. హల్లెలూయా. ఒక ఆమె బైబిల్లో గాఢ నిద్రపోయి బిడ్డ మీద పడిందంట, బిడ్డ చచ్చిపోయిందంట. ఉదయాన్నే సొలొమోను దగ్గరికి వచ్చారు. వీళ్ళిద్దరూ నా బిడ్డ అనుకుంటున్నారు. ఈమె బిడ్డ మీద పడగా ఆ బిడ్డ చచ్చిపోయిన బిడ్డను తీసుకొచ్చి బ్రతికి ఉన్న బిడ్డ దగ్గర పడేసి ఆ బిడ్డను ఏమి తెచ్చుకుంది? ఉదయాన్నే చనిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళాడు, సముఖమని నిలబెట్టాడు. సొలొమోను ఏ విధంగా తీర్పిస్తారని అక్కడ అధికారులు, అనేక మంది పెద్దలు, సైనికులు, గొప్పవారు, రాజు దగ్గర పరిచర్య చేయవారు అందరూ కూడా ఆస్థానంలో వీక్షిస్తూ ఎదురు చూస్తున్నారు. రాజా, బాగు జరిగినది ఇదే అన్యాయమో? అసలైన తల్లి చెప్తుంది, అయ్యా ఉదయకాల సమయంలో నా బిడ్డను ఆమె తీసుకుని వెళ్ళిపోయింది, చనిపోయిన బిడ్డ నా దగ్గర పడవేసిందయ్యా, ఇది న్యాయం కాదు కదా. సొలొమోను చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ప్రేగు తెంచుకుపుట్టిన బిడ్డ కాబట్టి తల్లి అల్లాడిపోతుంది. అయ్యా నా బిడ్డ అంటుంది. ఈమె మాత్రము అశ్రద్ధ కలిగి నిద్రపోయి తన బిడ్డను పోగొట్టుకున్నది. ఆమె అంటుంది, అయ్యా అది నా బిడ్డేనయ్యా అంటుంది. జ్ఞాని అయిన సొలొమోను దేవుడిచ్చే జ్ఞానం బట్టన్నాడు. తన పని వారిని పిలిచి ఖడ్గాన్ని తీసుకుని వచ్చి ఈ బిడ్డని తీసుకుని లోపలికి తీసుకెళ్ళి 2 మొక్కలు చేసి చెరొక మొక్క ఇచ్చేయండి బ్రతికి ఉన్న బిడ్డను. అసలైన తల్లి అంటుంది, అయ్యయ్య అలా చేయబాకండి, ఆ బిడ్డ ఎక్కడున్నా సరే పెరగనిండి, ఆ బిడ్డ ఎక్కడున్నా సరే మంచిదేనయ్యా, కానీ బ్రతికి ఉండగా నా కళ్ళు ఎదుట నేను చూడలేనయ్యా, నువ్వు చేస్తున్న పని నేను కళ్ళు ఎదుట చూసి బ్రతకలేనయ్యా, కాబట్టి ఆ బిడ్డని అలాగే ఉంచండి, కానీ 2 మొక్కలు చేయవద్దంది. జ్ఞాని అంటాడు, అసలైన తల్లి ఎవరంటే ఆమె. హృదయం నుంచి వేదన పడుతూ ఉన్నది, హృదయం నుంచి బాధపడుతూ ఉన్నది. అసలు తల్లి ఎవరైతే బాధపడుతుందో ఆ బిడ్డకి ఇచ్చేయండి. ఇంకో తల్లి అంటే చేసేయండి, 2 మొక్కలు చేసేయండి, ఆమెకు మొక్క ఇవ్వండి, నాకు మొక్క ఇవ్వండి. స్వార్థము. ఈమె అశ్రద్ధ వలన, ఈమె చేసిన పని వలన తన బిడ్డను పోగొట్టుకున్నది. అంటే గాఢ నిద్ర, ఆత్మీయ జీవితము, శరీర జీవితము 2 కూడా నిద్రలోకి వెళ్ళిపోయినాయి. అంటే దేవుడు వచ్చి తలుపు తడుతూ ఉంటాడు, దేవుడు వచ్చి తలుపు తడుతూ ఉంటాడు. సమయం వచ్చింది, నీ కాలం వచ్చింది, నీ ప్రాణాన్ని అడుగుతున్నా త్వరగా నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటాడు. ఆయన పిలుస్తున్నప్పుడు ఆ స్వరము మనకి వినపడదండి. మన నేత్రాలు, మన చెవులు అన్నీ కూడా మొయ్యబడుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ఏది వినపడదు, ఏది కనపడదు. మన జీవితాలు అనుకుంటాము, నేను ఆత్మీయమైన నేత్రాలు కలిగి ఉన్నా, ఆత్మీయమైన జీవితం కలిగి ఉన్నా, నేను మేలుకవుగా ఉన్నా అని మన జీవితంలో అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన జీవితంలో మన నిద్రను మనకే హాని చేస్తూ ఉంటుంది. ఈ ఆత్మీయమైన జీవితం ఎప్పుడైతే మేలుకోగంటదో రాబో వాటిని మనం ముందుగా గమనించగలం, రాబో వాటిని ముందుగా మనం గుర్తించగలం, రాబో శ్రమలను మనం ముందుగా గుర్తించగలం, మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలం, అపవాది చేతుల నుంచి మనం విడిపించుకోగలం, సాతానిక ఆలోచనల నుంచి మన కుటుంబాన్ని విడిపించుకోగలం. కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితం మెలుకువగొండి రాబో వాటిని గ్రహిస్తూ ఉన్నది. నీ ఆత్మీయ జీవితం మెలుకువగొండి రాబో వాటిని ఎదుర్కోవడానికి ఎదురు చూస్తూ ఉన్నది. నీ హృదయంలో దేవుని వాక్యం ఉన్నది కాబట్టి ఆ వాక్యము ద్వారా నీ వాటిని గద్దించవచ్చు. ఒకవేళ వారి జీవితంలో మెలకువ లేకపోతే, వాక్యం లేకపోతే అపవాదిని గద్దించలేము. మనం ఎదుగు శ్రమలు వస్తూ ఉన్నాయి, కానీ వస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఏమి చేయలేమండి. కొన్నిసార్లు బాధలు మన జీవితానికి వస్తున్నట్లుగా అర్థమవుతాయి, కానీ మనం ఏం చేయలేని పరిస్థితులు ఉంటాం.
శక్తిహీనులైపోతూ ఉంటాం, బలహీనులైపోతూ ఉంటాం. కానీ వాక్యం మనలో ఉంటే నీవు గాఢ నిద్రలో ఉన్న అపవాదిని ఎదిరించగలవు. హల్లెలూయా. నీవు గాఢ నిద్రలో ఉన్న అపవాది మీద యుద్ధానికి వెళ్ళగలవు. నీవు గాఢ నిద్రలో ఉన్న నీ జీవితం ఎలాగైనా నిద్రలో ఉన్న నీ ఆత్మీయమైన జీవితము, నీ ఆత్మ అపవాదిని ఎదురిస్తూ ఉంటుంది, అపవాదితో పోరాడుతూ ఉంటుంది, దానికి అపజయం కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే గాఢ నిద్రలో ఉన్న నీ ఆత్మీయ జీవితము అపవాది వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొనడానికి సిద్ధముగా సంసిద్ధమై ఉంటుంది. ఒకవేళ ఈ ఆత్మీయ జీవితం కానీ మేలుకొని ఉండకపోతే అది రావటం చూస్తాము, మన బలహీన పరిస్థితులు చూస్తాము, బాధలు రావటం చూస్తాం. అన్నీ వచ్చిన తర్వాత ఏమండి, కొట్టబడుతున్నాం, బాధలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. ఎందుకమ్మా అంటే ఏమో నిద్రపోయి లేచేసరికి వంటపాటు ఉన్నట్టుగా అనారోగ్యం వచ్చేసింది. గమనించలేని పరిస్థితులు ఉన్నామేమో మన జీవితాలు. నీ ఆత్మీయమైన జీవితం మెలకుకుంటే నీ కుటుంబాన్ని నీవే కాపాడుకోగలవు. నీ ఆత్మీయ జీవితాన్ని మెలకువగా ఉంటే నీ బిడ్డలు నువ్వు కాపాడుకోగలవు. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు మెలకువగా ఉంటే నీ భర్తలైతే భార్యలు వారి జాగ్రత్తగా కాపాడుకోగలరు. రాబో ఉగ్రత నుంచి, భయంకరమైన ఈ దినముల నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి నువ్వు విడిపించుకుని వారిని జాగ్రత్తగా కాపాడుకోగలగాలి అంటే నీ ఆత్మీయ జీవితం మెలకువగా ఉండి ఎప్పుడైతే ఎదురు చూస్తామో అది మెలకువగా ఉండాలంటే ప్రార్థనతోనూ లేకపోతే పట్టుదలతోనూ యథార్థతతోనూ వాక్యముతోనూ మన జీవితాలు నింపబడి ఉంటే అది మెలకువగా ఉన్నట్లు జీవితాలే. హల్లెలూయా. వారు అటువంటి విషయాలు గమనించగలరు, రాబో ఉగ్రతలు గమనించగలరు, రాబో వాటిని గుర్తించగలరు. శరీర సంబంధమైన నిద్ర కాదు కానీ ఆత్మీయమైన నిద్ర మన జీవితాలకి మనం ఈ అంత్యకాలంలో తగ్గించుకోవాలి. ఆత్మీయమైన నిద్ర మనం దూరం చేసుకోవాలి. అదిగో యేసు ప్రవర్తన రాకడ సమయంలో మధ్యాకాశానికి రాబోతున్నాడు. మన జీవితంలో ఎత్తబడే సమయం ఆసన్నం కాబోతుంది. ఇటువంటి సమయంలో మన జీవితాలు ఎత్తబడాలంటే ఎటువంటి అనుభవం అన్నది మన జీవితంలో ఖాళీ అయిన హృదయాలుగా ఉన్నాయా, నింపబడిన హృదయాలుగా ఉన్నాయా? నింపబడిన హృదయం ఏవి కూడా నిద్రపోవండి, కలవరబెడుతూ ఉంటాయి. త్వరగా లేచి నిలబడు, త్వరగా లేచి ప్రార్థన చేస్తూ ఉండు. సమయం అవుతా ఉన్నది. ఆయన అదిగో రాకడలు వస్తూ ఉన్నాడు. సింహాసనం విడిచి ఈ భూమి మీదకి రాబోతున్నారు. కడబోరు శబ్దం మోగే సమయం ఆసన్నమవుతుందని నీ హృదయంలో నింపబడిన మాటలు నిన్ను కలవరబెడుతూనే ఉంటాయి. ఒకవేళ మన జీవితంలో ఇటువంటి వాక్యమ చేత నింపబడి ఉండలేదనుకోండి, ఇంకా ఆలస్యం అవుతుంది. ఆయన వస్తానన్నాడుగా, వచ్చినప్పుడు చూద్దాంలే, ఇంకా ఆలస్యం అవుతుందని వారి జీవితంలో మందముగా పడి ఉన్నారు. ఆయన వచ్చాడు, వెళ్ళిపోయాడు. వారు వచ్చి గబగబా అయ్యా తలుపు తీయండి అయ్యా. మరి నేను వచ్చినప్పుడు ఏం చేశారంటే నిద్రపోయామయ్యా. అదే నిద్రపోవటం ఏంటి, మీరు వస్తారని ఇంకా ఎదురు చూస్తూనే దీపములు వెలిగించుకోకుండా ఆరిపోయినాయి. వచ్చినప్పుడు చూసుకోవచ్చు అన్నట్లుగా ఆ దీపాలు పక్కన పెట్టేసి నిద్రపోతున్నావయ్యా. కాబట్టి ఇప్పుడైతే మా దీపములు నూనె నింపుకున్నాము, వెలిగించుకున్నాము, ఒకసారి తలుపు తీయండయ్యా. లేదు తీను. అదేంటయ్య, నీవు ఎరిగి ఉన్నావు కదా, మేము కూడా నేను ఎరిగి ఉన్నాం కదా, మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదా, ఒక గంట మాత్రం లేట్ అయింది, నూనె తెచ్చుకోవడానికి ఆలస్యమైంది, మరి అప్పటి వరకు ఏం చేస్తామంటే ఆ వస్తానులే అన్నట్టుగా శ్రద్ధగా ఉన్నారు. యేసు ప్రభువు ఒకే మాట చెప్తున్నాడు, మీరెవరో నేను ఎరుగాను, ద్వారములు తీయబడవు. నేను వచ్చి తలుపు తట్టాను, తలుపు తీలా. ద్వారము దగ్గర నిలబడి ఉన్నవారిని మాత్రమే నాతో తీసుకుని వెళ్ళా. మీరెవరో నేను ఎరుగానంటున్నాడు. ఇక వారి జీవితాలు గుండె బాదుకుని ఏడుస్తున్నారు. యేసు ప్రభువారు ఎరగనంటే మనకి ఇక రెండో దిక్కు లేదు. యేసు ప్రభువారు మీరు ఎవరని గుర్తుపట్టనంటే ఇంకెక్కడికి వెళ్ళాలో తెలియదు. అటువంటి సమయంలో ఏం చేయాలో వారికి అర్థం కావట్లేదు. అక్కడి నుంచి వారు వెళ్ళిపోతే అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయో, పాతాళమును, నరకాగ్నియో వారి జీవితాలకు అదే వారికి ఆహారం అయిపోయినది. వారు తీసుకువెళ్ళి అపవాది దానిలో చెరలోకి తీసుకుని వెళ్ళిపోయింది. కారణం ఏంటిదంటే ఆయన చెప్పాడు, ఇదిగో నేను వస్తాను, సిద్ధంగా ఉండండి. ఆయన వస్తాడని ఈ 5 సిద్ధపడి ఎదురుగా చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తాడో ఆ సమయంలో వెళ్ళిపోవాలి, ఆయన రాకడలు ఎత్తబడాలని వీరందరూ కూడా ఆ ద్వారం దగ్గరకు వచ్చిన ఎదురు చూస్తుండగా మిగతా వాళ్ళు ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే, ఇప్పుడు ఏమైంది కంగారు అన్నట్లుగా ఉండి వారు విడవబడ్డారట.
అమెరికా ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా రాకడ సభలు జరుగుతాయి. అంటే దేవుని రాకడ కోసమే చెప్తారు, ఇక వేరే చెప్పరంట వాళ్ళు. అటువంటి సమయంలో ఆ సభలకి ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు. ఆయన చెప్పే ప్రసంగం ఎక్కడంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం మొత్తం చెప్తున్నాడు, ఒక్కొక్క వచనాన్ని చదువుతూ. ఎందుకంటే ఆ 24వ అధ్యాయంలోనే రాకడ గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయం గురించి చెప్తుంటే పిల్లవాడు విని ఆసక్తి కలిగి ఆయన తన తల్లిది అంటున్నాడు, అమ్మా నీవు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డా, మరి నాన్న రక్షించబడలేదుగా. తన తల్లి ఇని ఎన్నట్లే వదిలేసింది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మరలా అంటున్నాడు, నీవు రక్షించబడ్డావు అమ్మా, నేను రక్షించబడ్డావు, మరి నాన్న రక్షించబడలేదుగా. తల్లి అనలేదండి. ఆ పిల్లవాడు అట్టగా అంటున్నాడు అనుకుంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేస్తున్నప్పుడు మరలా అంటున్నాడు, అమ్మా నీవు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను, దేవుడు రాకడ వస్తే నాన్న ఏమైపోతాడు అంటున్నాడు. నువ్వు భోజనం చేసి వెళ్ళి పడుకోరా అంది. పడుకునే ముందు మరలా అంటున్నాడు, అమ్మా నీవు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను, మరి ఆయన రక్షించబడలేదుగా అంటున్నాడు. ఇక అందరు పడుకున్నారు. నిద్దట్లో కూడా అదే మాట్లాడుతున్నాడు, నీవు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డా, నాన్న పరిస్థితి ఏంటి? జ్వరం వచ్చింది, తీవ్రమైన జ్వరము. వెంటనే డాక్టర్ పిలిపించారు, ఏ ఫలితం లేదు. తన తల్లి డ్యూటీలో ఉన్న నాన్నకి ఫోన్ చేసింది, ఏమండి బాబుకి జ్వరం తగ్గట్లేదు, విపరీతంగా ఒళ్ళు కాలిపోతుంది. ఇంటికి వచ్చి తండ్రి అడుగుతున్నాడు, ఏమైంది అంటే అడుగుతున్నానా, అమ్మ నేను రక్షించబడ్డావు, మరి నువ్వు రక్షించబడలేదుగా. ఇదిగో ఇప్పుడు యేసు వస్తే రాకడ వస్తే ఏంటి నాన్న పరిస్థితి అంటే, ఎవడరా నీకు చెప్పింది ఈ మాట అన్నాడు. పాస్టర్ గారు చెప్పారు. గబగా ఫోన్ చేసి ఏవయ్యా బుద్ధి ఉందా నీకు, పిల్లలకి ఈ మాటలు ఏం చెప్పేది నువ్వు? ఆయన రాకడ వస్తుంది, బాప్టిజం పొందాలి, రక్షణ పొందాలి చెప్తున్నావు. పిల్లలు చెప్పే మాటలు పిల్లలు చెప్పు, పెద్దోళ్ళు చెప్పి పెద్దోళ్ళు చెప్పాలి. ఈయనకి జ్వరం తగ్గట్లా, అప్పుడు ఏంటి పరిస్థితి అని పోట్లాడేశాడండి. ఆయన అన్నాడు, అది కాదే నేను ఒక మాట చెప్తా విని అన్నాడు. ఏడిది అన్నాడు. పిల్లవాడు నీవు మారాలని ఆరాటపడుతున్నాడు అయ్యా, రాకడ వస్తే నువ్వు ఒక్కడవి విడబడతావని ఆయన భయపడుతున్నాడు. ఒక్క కోరిక పిల్లవాడికి వస్తే తీర్చలేవు అన్నాడు. ఏంటిదయ్యా అన్నాడు. నీవు రక్షించబడటానికి ఏమైనా ముళ్ళు పెట్టాడేమో, నీవు రక్షించబడు, దేవుడు అక్కడ స్వస్థపరుస్తాడు అన్నాడు. రాత్రి అక్కడే మోకాలు వేసి కన్నీరు కార్చడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. పెందల కడలు లేచి దైవజనుల యొద్దకెళ్ళి నేనేం చేయమంటారన్నాడు. వెంటనే బాప్టిజం పొందన్నాడు. బాప్టిజం పొంది ఇంటికి వెళ్ళగానే పిల్లవాడు ఆరోగ్యంతో లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని వంచడానికి ఏదో ఒక ముళ్ళు పెడతానే ఉంటాడండి. ఆయనకి తెలుసుగా, అనంత జ్ఞాని. ఎక్కడ ఏ ప్రజలు ఒగ్గుతారో, ఎవరు లోబడతారో, ఏ మాట ఆలకిస్తారో ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు హెచ్చిపోకోకుండా ముళ్ళు పెడతాడని అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో అంటాడు. ఎందుకయ్యా ఈ ముళ్ళు పెట్టావు? నువ్వు హెచ్చిపోకోకుండా, అంటే దేవుని చేతికి దొరకకుండా వెళ్ళిపోతావేమోనని చెప్పి ఒక చిన్న ముళ్ళు పెడతాడు అంతే. ఆ ముళ్ళు నీ జీవితంలో ఉన్నంత కాలం కూడా ఇంకెక్కడికి ఆయన కనుదృష్టి నుంచి ఎక్కడికి నువ్వు వెళ్ళిపోవు, ఆయన కనుదృష్టిలోనే ఉంటావు. తన జీవితం నిద్రలో ఉన్నా మేలుకు ఉన్నా సరే నా కుటుంబం రక్షించబడాలి, ఆయన రాకడ వస్తే ఏమవుతుంది, నరకములకు వెళ్ళిపోతాడేమో అని ఆయన మాటలన్నీ కూడా తన హృదయంలోకి వెళ్ళిపోయి ఆయనను కదిలిస్తూ ఉన్నాయి. అతని జీవితం నిద్రపోవచ్చు, కానీ ఆత్మ అంటుంది మీ నాన్న పరిస్థితి ఏంటి? ఆత్మ అంటుంది నీవు తల్లి రక్షించబడ్డారేమో కానీ నీ తండ్రి రక్షించబడలేదు అంటుంది. ఈయన నిద్రపోతున్నాడు, అదే కలవరిస్తున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ఆత్మ మూలుగుతా ఉన్నది, ఆత్మ కలవరిస్తూ ఉన్నది. అందరు బట్టి నిజంగా రక్షణ మార్గాలు ఉదయకాల సమయాల కల్లా తెరవబడ్డాయి. పిల్లవాడు నిద్రపోవచ్చు, కానీ ఆత్మ ఒకటే ప్రేరేపణ రక్షించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి, నీ తల్లిదండ్రులు రక్షించబడాలి అని వేడుకుంటూ ఉన్నది. నిజముగా ఎప్పుడైతే కార్యం జరిగి ఇంటికి వెళ్ళాడో తన కళ్ళతో తన అద్భుతం చూస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు కొన్ని రక్షణకి ముడిపెడతాడండి. ఆ కట్లు ఆ ముళ్ళు ఎప్పటో ఎవరి వలన కానేరదు. జీవితాంతం నువ్వు బాధపడతానన్నా సరే కట్లు మాత్రం ఇప్పడండి. రక్షణకు ముడిపెడతాడు. కొన్నిసార్లు నువ్వు రక్షించబడాలని ముడిపెట్టాడు అనుకో, అయ్యా నేను రక్షించబడతాలే, తర్వాత వాయిదా, ఆయన కూడా తర్వాతే కార్యం చేస్తాడు. రక్షణ విషయంలో జాలి తలవడండి మన దేవుడు.
నీకు రక్షణ ఇవ్వాలంటే ఎట్లాగైనా తీసుకొచ్చి మోకాళ్ళు ఉంచుతాడు నీ సన్నిధిలో. నీ నోట నుంచి స్తుతించబడాలని మాట రావాలనుకుంటే ఎలాగని నీ నాలుగుతో స్తుతించబడే విధంగా చేస్తాడు. అంతేగాని ఆయన కను సైకిల్లో నుంచి, ఆయన మాటల్లో నుంచి ఆయన రక్షణ ముడిపెట్టిన దానిని ఎవ్వరు కూడా విడిపించలేరు. ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో అవన్నీ కూడా వాటికంతటవే త్రెంపబడుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుడు అది కార్యము చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మన జీవితంలో ఆలకించాలి. ఏదైనా సరే మన జీవితంలో, మన కుటుంబంలో ఏదైనా ముడిపెట్టి ఉందేమో, లేకపోతే రక్షించబడటం వల్ల కార్యం జరుగుతుందని నీవేమైనా విశ్వసించి నీకు తెలుస్తుందేమో, వెంటనే నీ జీవితంలో రక్షణ కొరకు నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే దేవుడే ఆ ముడిని విడిపిస్తాడు. దేవుడే నీ ఎడల నీ ప్రార్థన వింటూ ఉంటాడు, ఆలకిస్తాడని వాక్య భాగాలోంచి మనం వింటున్నాము. ఒక ఆయన నిద్రపోయాడంట. పాపం ఉన్న ప్రాంతంలో, శత్రువులు ఉన్న ప్రాంతంలో ఆయన నిద్రపోతా ఉన్నాడు. బలవంతుడే, శక్తిమంతుడే, బలము కలిగిన వాడే. నిద్రపోయి లేచేసరికి బలం పోయింది, శక్తి పోయింది. దేవుడు అతను ఎడవాసి ఉన్నాడు. శత్రువులు వచ్చి మీద పడుతున్నారు. అతను అనుకున్నాడు ఇక నా బలం ఉంది కదా అని టక్కువని నిద్రలో లేచాడు. బలం లేదు, శక్తి లేదు. అతని జీవితంలో సంఖ్యలు తెంచలేకపోతున్నాడు, త్రాళ్ళను తెంచలేకపోతున్నాడు. అతని జీవితం ఏమైపోయిందో తెలియట్లా. వెంటనే శత్రువులందరూ అతను తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. కారణం ఏంటిదంటే అతడు పాపము దగ్గర నిద్రపోతా ఉన్నాడు, శత్రువుల మధ్య నిద్రపోతా ఉన్నాడు. ఉండకూడని ప్రదేశంలో ఆయన జీవితం అన్నది. ఆ ఉండటం వలన సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు. అన్నీ కూడా దూరం అయిపోయినాయి. ఏమి చేతగాని వాడిగా ఉన్నాడు. ఒక ఆనక సమయంలో ఒక గాడిద దవడ ఎముకను పట్టుకుని వేల మందిని హతమార్చిన ఆ భక్తుడు తన జీవితంలో ఒక త్రాడును కూడా త్రెంచలేకపోతున్నాడు, ఒక సంఖ్యలను కూడా ఆయన త్రెంచలేకపోతున్నాడు. ఏమి చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. శత్రువులు వచ్చి మీద పడుతున్నారంటే కదలలేకపోతున్నాడు. ఎందుకంటే నిద్రపోయాడు, లేచాడు, మొత్తం పోయింది, ఏమీ లేదు. బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నాడు. అతని జీవితంలో తన పాపంలో ఒప్పుకుంటున్నాడు, కానీ ఒప్పుకోవడం వల్ల లాభం లేదు. ఉండకూడని ప్రదేశంలో ఉండి ఆత్మీయమైన జీవితాన్ని అపవాదికి అప్పగించేశాడు. ఉండకూడని ప్రదేశంలో ఉండి ఆయన ఆత్మీయ జీవితాన్ని ఎవరికి అప్పచెప్పాలో అపవాదికి ఇచ్చేశాడు. అపవాది ఆత్మీయ జీవితాన్ని దొంగిలించింది. అపవాది అతని ఆత్మీయ జీవితాన్ని అతనిలో నుంచి తీసివేసుకున్నది. ఇతడు అనుకున్నాడు ఆత్మీయ జీవితం అన్నది నేను ఆత్మను కలిగి ఉన్నా, దేవుడిచ్చిన బలమును కలిగి ఉన్నా, శక్తిని కలిగి ఉన్నా, అవి ఎప్పుడో పోయినాయి, ఇతని జీవితాన్ని కలిగి ఉన్నానని అలాగే నిద్రపోతున్నాడు. లేచేసరికి ఆత్మీయమైన జీవితము మేలుకోవలేదు. శరీర సంబంధంగా మేలుకొన్నాడు, కానీ అతడు ఏమి చూడలేకపోతున్నాడు. అతని జీవితం ఎవరిని చూడలేకపోతున్నాడు. సమస్తము పోగొట్టుకున్నాడు. ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో శత్రువుల చేతికి చిక్కిపోయాడు ఇతను. దేవుని మాటలు వింటున్న నీవు నీ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎక్కడ పెడితే అది అక్కడ విడిచిపెట్టుకోవద్దు. అది సున్నితమైనది. మన జీవితాలు ఆదరిస్తుందంట, ధైర్యపరుస్తుందంట. మన జీవితాలకి ఏది మంచిదో ఏది చెడ్డదో అన్నీ తెలియపరుస్తూ ఉంటుందా. ఈ సున్నితమైన ఆత్మను వాక్యము ద్వారా పెంచి పోషించాలి తప్ప దాన్ని అలా వదిలేసామంటే మన జీవితాలన్నిటిలో కూడా వెనకబడి ఉంటుంది. అందుకే మనం గమనించవలసినది ఏంటది, నీ ఆత్మీయ జీవితం మెలకువగా సిద్ధపాటు కలిగి ఉన్నదా? మెలకువ లేకపోతే ప్రార్థనతో నింపుకుంటూ ఉండు, వాక్యముతో నింపుకుంటూ ఉండు, దేవునితో మాట్లాడుతూ ఆయన దగ్గర అడుగుతూ ఉండు. అన్నిటిని కూడా దేవుడు మన జీవితాలకు ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లతో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. యాకోబు నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో దీవించబడ్డాడు యాకోబు నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో దేవదూతలు చూశాడు.
యాకోబు నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండగా చూశాడు. యాకోబు నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో యెహోవాను చూశాడు, పైగా ఉన్నాడు. యాకోబు నిద్రపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, యాకోబు తూర్పున, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిక్కులను చూపించి అని అంటున్నాడు, నీవన్ని దిక్కులు వ్యాపించదవు, భూమి యొక్క సరిహద్దులు నీవే, నీవు మరలా ఈ ప్రాంతానికి రాబోతున్నావు, నీ సంతానం దీన్ని స్వతంత్రించుకోబోతున్నది, నిన్ను దీవించే వరకు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను. హల్లెలూయా. యాకోబు జీవితం ఎలాగున్నదంటే నిద్రలోనే యాకోబు మీదకి అన్ని దీవెనలు ఇస్తున్నాడు. యాకోబు జీవితం ఉదయాన్నే లేచి ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది మరొకటి కాదు అని దేవుని మందిరానికి ప్రతిష్ఠించేశాడు. దేవుడు కూడా మాట్లాడుతున్నాడు, అతడు నిద్రపోయి ఉండవచ్చు కానీ అతని నిద్రలో ఒక కళను చూస్తున్నాడు, అది గాఢ నిద్రలో ఉండవచ్చు. ఏదైనా సరే దేవుని మాట అతనితో మాట్లాడుతున్నది, అన్ని దిక్కులను వ్యాపిస్తావు, భూమి మీద ఇసుకరేణి వాళ్ళంతా సంతానము నీ జీవితానికి కలిగి ఉంటావు, అన్ని దిక్కులను నీవు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నిన్ను కాపాడొచ్చు, ఈ దేశానికి నిన్ను మరలా రప్పించదను. ఆయన వాగ్దానం చేసిన వాడు. ఆయన అంటున్నాడు, నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టను, ఎన్నడూ కూడా నిన్ను వదిలేయను అని దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు. యాకోబు నిద్రలో దీవించబడ్డాడండి. ఎటువంటి దీవెనలు, ఎటువంటి వాగ్దానములు అంటే యాకోబు నిద్రలో దేవుడు చెప్పిన మాటను బట్టి ఉదయాన్నే లేచి భయపడి మొట్టమొదటికి మందిరాన్ని స్థాపించాడు యాకోబు. ఇతను నిద్రపోయాడంటే అలసిపోయో లేకపోతే ఏదో విధంగా నిద్రపోయాడంటే సంతానం గురించి మాట్లాడుతున్నారు, సమస్తాన్ని గురించి ఆయన వింటున్నాడు. అన్నీ కూడా ఆలకించి నిజంగా దేవుడు నన్ను ఆశీర్వదించే వరకు నన్ను విడిచిపెట్టనన్నాడన్న ఒక నమ్మకం, విశ్వాసంతో యాకోబు జీవితము కొనసాగుతూ ఉన్నది. హల్లెలూయా. అబ్రహాముకు గాఢ నిద్ర వచ్చింది. నిద్రలో 400 సంవత్సరాల చరిత్రను అబ్రహాము ముందుగానే చెప్తున్నాడు. యేసు ప్రభువు నిద్రపోతున్నాడు. అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయన లేవనెత్తి తన బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. యాకోబు తన జీవితంలో నిద్రపోయాడేమో కానీ దీవించబడుతున్నాడు. దేవుడు అతని సంతానం ఆశీర్వదిస్తానంటున్నాడు. యాకోబు నిద్రపోయాడేమో కానీ దేవదూతలకు పైగా ఉన్న యెహోవాను కూడా ఈయన కలలో చూస్తూ ఉన్నాడు. ఇలా చూచడం వలన యాకోబు జీవితము నిశ్చయమైనటువంటి మాటలటి వాగ్దానము ఇతని జీవితంలో మాత్రమే నెరవేరినదంట. హల్లెలూయా. ఒక ఆయన పొద్దున్నే వాకింగ్ పోయాడు. వెళుతున్నప్పుడు అతనికి ఏదో ఒక విలువైన వస్తువు దొరికిందంట. దాన్ని తీసుకుని వచ్చాడు ఇంటికి. ఇంకా అప్పటికి కుమారుడు లెగవలా, ఎగిరి ఒక తనది, లేరా, ఏమైందయ్యా నీకంటే, పొద్దున్నే లెగటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి తెలుసా అన్నాడంట. ఏడిది ఉపయోగాలు అన్నాడు. ఇదిగోరా నాకు విలువైన వస్తువు దొరికింది, డబ్బులే కానీ లేకపోతే ఏదో ఫోనే కానీ ఏదో దొరికింది, ఇదిగో చూడు పొద్దున్నే లెగవని చెప్పేది అందుకే నీకు, నేను వాకింగ్కి వెళ్తున్నప్పుడు చూడు ఎంత మంచి వస్తువు దొరికింది అన్నాడు. నీకంటే ముందు ఇంకొక లేచాడుగా, వాడు బాగొట్టుకున్నాడుగా అందుకే నీ లెగవట్లేదు అన్నాడంట. మనం బాగొట్టుకున్నవాడు ఈయనకంటే ముందు లేచి ఉంటాడుగా. ఈ 5ంటికి వాకింగ్కి వెళ్తాడు, 8ంటికి లేచాడు, పెద్దల కడ నన్ను 4ంటికి లేచి బాగొట్టుకున్నాడు, అందుకని ఆయన బాగొట్టుకున్నాడు కాబట్టి నేను లేకుండా మళ్ళీ దుప్పటి తనిపెట్టి పడుకున్నాడు అన్న. పొద్దున్నే ఉదయాన్నే మనం లేచే అలవాటు ఉంటే ఇక దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవటమే ఆలస్యం అండి. దేవుడు అన్నిటిని ఇస్తాడు. ఎందుకంటే ప్రశాంతమైన సమయము, దేవునికి ఇష్టమైన సమయము. మన మైండ్లో కూడా ఏ ఆలోచనలు ఉండవు. ఉదయాన్నే లేగానే మంచి మనస్సుతో మంచి హృదయంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఉదయాన్నే అంటే ఎన్నో కుటుంబ ఒత్తిళ్ళు ఉంటాయి, ఏయో పనుల మీద ఉంటాం, ఏదో మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఉదయాన్నే లేస్తే ఏ ఆలోచనలు ఉండవు, ఏ తలంపులు ఉండవు. ఉదయాన్నే లేచి మొదటిగా దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించామంటే ఎందుకు అపజయం వస్తుందో నిలబడి నన్ను అడుగు. ఎందుకు కార్యం జరగట్లేదు, ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావయ్యా, నా జీవితంలో అద్భుతం జరగట్లేదని నీవు పులిపేట ఎదురుకు వచ్చి అడుగు, నేను చెప్తా సమాధానం. ఉదయాన్నే ప్రార్థన చేయడం చేత కాకుండా మన జీవితంలో అయ్యో సమస్యలు పోవట్లేదు, అయ్యా రోగాలు పోవట్లేదు, కుటుంబం మారట్లేదు, ఎన్ని మారలేదు, అది నీ తప్పండి, దేవుని తప్పు కాదు, వాక్యము తప్పు కాదు.
మన జీవితంలో కలిగి ఉండవలసినది ఉదయాన్నే ప్రార్థన చేసి అలవాటు ఉంటే మనము యథావిధిగా సమయం అవగానే మెలకు వస్తుంది. మన ఆత్మ అంటది లే సమయం అయింది ప్రార్థన చేయడానికి అని ఈ ఆత్మ ప్రేరేపిస్తూ లేపుతూ ఉంటుంది. నేను 40 రోజుల్లో చూస్తావు కండి 4 దగ్గర 5 వస్తుంది కూడా మా ఒళ్ళు పడే యాత్రలో చూడాలండి. ఏదో తెగలు అంట చచ్చిపోయిన వాళ్ళు కూర్చోబెట్టి తీసుకుపోతారంట. అలా కూర్చుంటారండి, తలకేడ పడేసేసి కూర్చుంటారు. నువ్వు వాడుకోరా మాకు ఎత్తుకన్నట్టుగా 40 రోజులు 4 to 5 స్తుతి కూడిక అని పేరు, కానీ అది నిద్ర కూడిక అన్నట్టు ఉంటుందండి. ఇక వాళ్ళకి వరుసనే వాలిపోతారు. ఇక పడుకుండా లేకుండా 40 రోజులు లేపుకోవాలంటే ఎక్కడండి? అలవాటు చేసాం. నేనే కాదు, మీ అయ్యగారు కూడా అలవాటు చేస్తారు. 40 దినములు కూడా చేయండి, ప్రార్థన చేయండి అంటూనే ఉండేవారు. అలాగే ఉదయాన్నే ఒకటే నిద్రగా ఇంక ఇంటి దగ్గర చేస్తున్నారంటే నేను ఎక్కడ నమ్ముతానండి? నా ఎదురుగానే పడుకుంటున్నారు. ఇక 40 రోజులు ఇంటి దగ్గర నేను ప్రార్థన చేసేస్తున్నా. 5ంటికి లేస్తున్నా అంటే ఎక్కడ లేగుతావాడు? 5ంటికి ఇక్కడే లేవలేని వాళ్ళము, ఇక్కడే ప్రార్థన చేయలేము. ఎప్పుడైతే మన జీవితాల్లో ఉదయాన్నే లేచి ఏమండి నా కుటుంబం కోసం కాదు చేయమనేది, ఎవరి కోసము? మీ బిడ్డల కోసము. మీ భర్తలు దూరాలు వెళ్తూ ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, పనులకి వెళుతూ ఉంటారు. ఏ దినం ఎలా ఉంటుందో, ఏ గడి ఎలా ఉంటుందో, ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు కదా, మనం ఊహించలేము. ఉదయాన్నే లేచి చేయవలసిన ఏంటంటే నీ కుటుంబాన్ని మొత్తాన్ని దేవునికి అప్పచెప్పాలి. అదే నేను అడుగుతున్నా. గంట సేపు నా గురించో నా కుటుంబం కోసం కాదండి, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసము నీ కుటుంబాన్ని మొత్తము దేవుని చేతులకి అప్పగిస్తే ఆ దినమంతా దేవుడు ఎందుకు కాపాడడు? ఆ దినమంతా దేవుడు ఎందుకు రక్షించడు? అపాయముల మీదకు వస్తున్నప్పుడు కూడా దేవుడు తన హస్తం ఎందుకు అడ్డుగా పెట్టడు? ఎందుకు ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేశావు, నీ కుటుంబం కొరకు దేవుని వేడుకున్నావు, నువ్వు ప్రార్థన చేస్తూ మొరబెడుతున్నావు. అందుకోసమని దేవుడు నీ జీవితంలో నీ ప్రార్థన ఆలకించి, నీ మొరలు ఆలకించి ఆ దినమంతయు 24 గంటలు సమయం ఉండగా ఆ 24 గంటలు దేవుడు కాపాడుతూనే ఉంటాడు. మనమే చెప్తూ ఉంటాం, అసలు అద్భుతం ఎలా జరిగిందో, కార్యం ఎలా జరిగిందో. అపాయం నుంచి దేవుడు తప్పించాడండి, ఆపద నుంచి దేవుడు తప్పించాడంటే గ్రహించు. నువ్వు ప్రార్థన చేసుకుని ఉంటావు. ఉదయాన్నే లేచి వేకువజామున లేచి దేవుని సన్నిధిలో నువ్వు ఆర్తధ్వని చేసి ఉంటావు, దేవుని సన్నిధిలో నువ్వు మొరబెట్టి ఉంటావు. ఆయన నీ విజ్ఞాపనని ప్రార్థనలు విని ఉంటాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఉదయాన్నే ఇటువంటి అలవాటు మనం నేర్చుకుంటే మన జీవితంలో కార్యం ఏది కూడా ఆగిపోదండి. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆయన అన్నిటిని చక్కబెట్టుకుంటూ వస్తాడు వెనకాల. హల్లెలూయా. మన జీవితంలో ఈ ప్రార్థన దూరమైపోతుంది నేటి కాలంలో. ఇటువంటి ప్రార్థన మన జీవితాలకి దూరం అయిపోతుంది. కాబట్టి నువ్వు దూరం చేసుకోవద్దు, దేవునికి దూరం అవ్వద్దు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రార్థనతో నింపుకొని, వాక్యంతో నింపుకొని నీ జీవితం ముందు కొనసాగు. నిశ్చయంగా ఆయన తోడుగా ఉంటాడు. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. 1 దెస్సలోనికలు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన 1 దెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. కావున ఇతరుల వలె నిద్రపోక మేలుకగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవ రాత్రి వేళ నిద్రపోవదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నది, మనమంట ఎవరి వాళ్ళే నిద్రపోకూడదంట, ఇతరుల వాళ్ళే. లోకం అనుకుంటుంది ఇంకా ఆయన రాకడ చాలా ఉన్నది, సమయం చాలా ఉన్నది, ఆయన రావటానికి ఇంకా ఆలస్యం చేస్తున్నాడుగా, ఏం పర్వాలేదు సమయం ఉన్నది అన్నట్టుగా ఇతరులు అనుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, ఇతరుల వల్ల మీరు నిద్రపోవద్దు, మీరు మెలకువగా ఉండండి. హల్లెలూయా. ఇతరుల వల్లే మీరు జీవితాలు మెలకువగా ప్రార్థన చేసుకోండి. ఇతరుల వల్ల మీ జీవితాలు దేవుని కొరకు ఎదురు చూడండి. ఆయన రాకడ ఎప్పుడు? రేపటి దినమున నాది కాదు, ఈరోజే నాది. రేపటి దినమున నేను దేవుని రాకడలో ఉంటానో లేకపోతే ఈ భూలోకాన్ని ఉంటానో అన్నట్లుగా మన జీవితాలు గడుపుతూ ఉంటే అప్పుడే మన జీవితములు ఇతరుల వల్లే మనం ఉండక మన జీవితాలు మెలకువ కలిగి ఉండగలమని వాక్యము తెలియపరుస్తుంది. కాబట్టి ఈ పగటి కాలస్యంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితం మెలకువగా ఉండాలి. ఆయన రహస్యంగా వచ్చి ఏ గడియో, ఏ జామునో, ఏ సమయం వచ్చి ఆయన తలుపు తడతాడు. దబి బాధడండి, 2 చేతులు వేసి నిదానంగా తడతాడు. నువ్వు మేలుకుగొండి టక్కుమని రెప్పపాటు లేస్తే
ఆయనతో పాటు నీ జీవితం ఉంటుంది. లేదయ్యా మేల్కోగా రాలేదు, క్షమించండి అయ్యా అంటే ఆయన అంటాడు, మీరెవరో నేను ఎరుగాను. ఆ మాట మనకొద్దండి. అటువంటి జీవితమే వద్దు. మనందరం కూడా ఎత్తబడాలి. సంఘం అన్నవారందరూ కూడా ఆ విందులో పాల్గొనాలి. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, మనందరిని విందుకు ఆహ్వానించడానికి. మేలుకు ఉండి హృదయంని సిద్ధపరచుకోండు. హృదయం అనే తలుపు తట్టగానే రెప్పపాటును మనం దేవుని రాకడలో వెళ్ళిపోవాలి. దానికోసమే ప్రయాసపడుతూ మనందరం కూడా వేగిరి పడదాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడే మాటలు జ్ఞాపకం వచ్చుకుందాం. ప్రభా, ఏ జామును ఏ గడి ఏ సమయంలో రాబోతున్నావో మేమైతే గుర్తించలేం. మనుష్య కుమారుడికే కానీ పరమానంద దూతలకి కానీ ఎవరికి తెలియదని నీ లేఖనాల్లో రాయబడుతున్నది. ఆయన రాకడ కొరకు మెలకువగా ఉన్నావా? నీ ఆత్మీయ జీవితం మెలకువగా ఉన్నదా? అబ్రహాము గాఢ నిద్రలో ఉండవచ్చు, కానీ దేవుని మాటలు వింటున్నాడండి. అబ్రహాము గాఢ నిద్రలో ఉండవచ్చు. ఇశ్రాయేలు చరిత్రను దేవుడు అప్పుడే బోధిస్తూ ఉన్నాడు, అప్పుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గాఢ నిద్రలో ఉన్న దేవుని స్వరం వినడానికి ఆయన జీవితము భయభక్తులు కలిగి ఉన్నాడంట. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. యేసు ప్రభు వారు ఉండగా ఎవ్వరు నశించబోరు. ఆయన ఉండగా ఎవరికి భయం అవసరం లేదు. ఆయన ఉండగా ఎవరికి ఆందోళన అవసరం లేదు. యేసు ప్రభు వారు లేచి సమస్తం ఆయన గద్దించి ఉన్నాడంట. దేవుడి దగ్గర నీ ఆత్మీయ జీవితాన్ని వాక్యముతోనూ ప్రార్థనతోనూ లేఖనములతో నీవు నింపుకుంటా ఉండాలి. యాకోబు తన జీవితంలో అనుకుంటున్నాడు, ప్రభు ఈ రాత్రి ఒక్కడనే ఉన్నానయ్యా, నేను ఒక్కడనే ఉండి ప్రభు నీ దగ్గర తలగడగ రాయి తల కింద పెట్టుకుని ఉన్నానయ్యా. యాకోబు భయపడవద్దు, నీ జీవితాన్ని రాత్రి మార్చబోతున్నా. యాకోబు ఒంటరిగా ఉన్నాను అనుకోవద్దు. ఇదిగో దూతల పైకి ఎక్కుచూ దిగుచూ ఉంటాయని చూడబోతున్నా. యాకోబు అంటున్నాడు, దూతలనే కాదు, పైన ఉన్న యెహోవాను కూడా ఆయన చూస్తూ ఉన్నాడంట. యెహోవాను కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. యాకోబు అంటున్నాడు, యాకోబు నల్ల దిక్కులు చూసావా? ఇస్కరేణువులో నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నా. యాకోబు నీతో ఒక మాట చెబుతున్నాను, నీ సంతానం నీవు ఉన్న ప్రదేశాన్ని స్వతంత్రించుకోబోతున్నారయ్యా. యాకోబు, ఎడారి ప్రాంతంలో ఒక్కడిగా నిద్రపోతున్నావేమో. నేను నీతో మాట చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడిచిపెట్టాను. నిద్రలో యాకోబు ఇన్ని మాటలు విన్నాడని దేవునితో. ఆయన ఆత్మీయ జీవితము ఆయన మాటలు వినడానికి వేగిపడుతుందేమో. ఆశ కలిగి ఉన్నాడు అనుకుంటా. రాత్రి దేవుని మాటలు విన్నాడు, ఉదయాన్నే లేచి భయపడుతున్నాడమ్మో. ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది పవిత్రమైన స్థలము. కారణం ఏంటిదంటే రాత్రి దేవుడు నాతో మాట్లాడి దర్శించి ఉన్నాడు. దేవదూతలు కూడా కనబడుతూ ఉన్నాయి. అంటే ఇది మామూలు స్థలము కాదు. దేవునికి నేను అభిషేకించి ఒక మందిరాన్ని ప్రతిష్ఠించవలసిన స్థలము. దీవించబడబోతున్న యాకోబని దేవుని స్వరముతో విన్నాడు, దేవుని మాటలు విన్నాడు. కాబట్టి మన జీవితాలు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వలె మన జీవితాలు నిద్రపోవాలని ఏమీ లేదు. ఎవరి జీవితం వారిది, ఎవరి బ్రతుకు వారిది, ఎవరి ఆత్మీయ జీవిత సిద్ధపాటు వారిది అన్నట్లుగా ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి హృదయములతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మనందరి జీవితాల హృదయములలో ఫలభరితంగా ఉన్నట్లుగా ఎవరైనా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి, వాక్యము ఫలించినట్లు.